అల్లు అర్జున్ 2003వ సంవత్సరంలో 'గంగోత్రి' సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాన్న అల్లు అరవింద్, మామ మెగాస్టార్ అండతో రాఘవేంద్రరావు డైరెక్షన్లో మొదటి సినిమాతోనే ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. సులువుగా హీరో అయితే అయ్యాడు కానీ మొదటి సినిమా విడుదల తర్వాత విజయం సాధించిన అల్లు అర్జున్కి మాత్రం ఘోరమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. అవేవీ అల్లు అర్జున్ విజయాలను ఆపలేకపోయాయి. తనకు సరిపోయే కథలను ఎంచుకొని తనను తాను మార్చుకొని ఒక్కో హిట్ తన ఖాతాలో వేసుకొని తక్కువ సమయంలోనే సినిమా రంగంలో ఏ హీరో చూడని విజయాలను అల్లు అర్జున్ చూశారు. సినిమాలోకి వచ్చిన 25 సంవత్సరాల్లోనే తెలుగు నటుల సత్తాని దేశవ్యాప్తంగా చాటిన హీరో. తెలుగు నటుల్లో ఏ హీరో సాధించని నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ సాధించాడు. సో అల్లు అర్జున్ హీరోగా ఎలా ఎదిగాడు, తనకు వచ్చిన విమర్శలను, అపజయాలను ఎలా తట్టుకోగలిగాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ గారు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా 'గంగోత్రి'. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. కానీ అల్లు అర్జున్కి ఎలాంటి లాభం తీసుకురాలేదు. తన యాక్టింగ్తో ప్రేక్షకులను మెప్పించినా అదంతా సినిమా వరకే ఉండిపోయింది. తన లుక్స్తో మెప్పించలేకపోయాడు. దాంతో అల్లు అర్జున్పై విమర్శలు మొదలయ్యాయి. వీడు హీరోనా, డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవడన్నా హీరో అయిపోతారా అని విమర్శలు చేశారు. ఇవన్నీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాయి. తర్వాత తనలో ఉన్న లోపాలను తనను తాను మార్చుకొని కొంచెం గ్యాప్ తీసుకొని ఎన్నో కథలను విన్నాక ఏవీ నచ్చకపోయినా నచ్చే వరకు వేచి చూసి 'ఆర్య' సినిమా కథను ఎంచుకొని సినిమా చేశాడు. ఆ సినిమా కోసం అల్లు అర్జున్ గారు ఎంతో కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడో 'గంగోత్రి' సినిమాకి, 'ఆర్య' సినిమాకి అల్లు అర్జున్కి ఉన్న డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. 2004 మే 7న 'ఆర్య' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ గారు ఈ సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అల్లు అర్జున్ గారు అనుకున్న విధంగానే సినిమా ఎంతో గొప్ప విజయం సాధించింది. మొదటి సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకులను మెప్పించలేకపోయినా రెండవ సినిమాతోనే ప్రేక్షకులను తన నటనతో, తన లుక్స్తో, ముఖ్యంగా డ్యాన్స్తో ప్రేక్షకులను మెప్పించాడు. 'ఆర్య' సినిమాలో అల్లు అర్జున్ చూసి చాలా మంది నమ్మలేకపోయారు. 'గంగోత్రి' సినిమా హీరోనేనా ఈ సినిమాలో నటించింది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు. 'ఆర్య' సినిమాతో అల్లు అర్జున్కి చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మూడవ చిత్రం 'బన్నీ'. మాస్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా వచ్చిన 'బన్నీ' సినిమా 2005లో ఏప్రిల్ 5న విడుదల అయ్యింది. అప్పటి వరకు దర్శకుడు వివి వినాయక్కి స్టార్ డైరెక్టర్ అనే పేరు ఉంది. అలాగే వరుసగా 2 హిట్లు కొట్టి అల్లు అర్జున్ కూడా మంచి జోష్ మీద ఉండటంతో ఈ సినిమా రిలీజ్కి ముందే మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్తో ఆడింది. వరుసగా 3 సినిమాలు చేస్తే 3 సినిమాలు హిట్ అయ్యాయి. అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మొదటి సినిమాతో వచ్చిన ప్రతి విమర్శకు అల్లు అర్జున్ కేవలం 2 సంవత్సరాలు తిరిగేలోపే తన యాక్టింగ్తో, తన లుక్స్తో, తన డ్యాన్స్తో తన కెరియర్ స్టార్టింగ్లోనే హ్యాట్రిక్ హిట్ కొట్టి సమాధానం చెప్పాడు. అదే ఊపుతో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో అల్లు అర్జున్ చేసిన సినిమా 'హ్యాపీ' 2006 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. అల్లు అర్జున్ కెరియర్లో మొట్టమొదటిసారి ఫ్లాప్ని ఎదుర్కోవాల్సొచ్చింది. ఆ సినిమా తర్వాత 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'దేశముద్రు'. 2006 జూలై 19న సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు. పూర్తి చేసుకొని జనవరి 12న 2027లో సినిమా విడుదల అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ తెలుగులో సిక్స్ ప్యాక్ ట్రెండ్ని పరిచయం చేశాడు. సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, లాంగ్ హెయిర్ ఇవన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అల్లు అర్జున్ నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మార్కెట్ ఇంకా పెరిగింది. ఆ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'పరుగు' సినిమా చేశాడు. మే 1న 2008లో సినిమా విడుదల అయ్యింది. యూత్ని, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా సినిమా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్కి గాను నంది అవార్డు వచ్చింది. 'దేశముద్రు' లాంటి మాస్ సినిమా చేసిన తర్వాత 'పరుగు' లాంటి క్లాస్ సినిమా చేయడం అల్లు అర్జున్ వేరియేషన్స్ చేశాడు. మాస్ సినిమా చేసిన వెంటనే క్లాస్ సినిమా చేయడం సింపుల్గా అల్లు అర్జున్ న్యాచురల్గా నటించిన విధానం అందరికీ బాగా నచ్చింది.
ఇక 'ఆర్య' సినిమా చేసిన డైరెక్టర్తో 'ఆర్య'కు సీక్వెల్గా 'ఆర్య 2' చేశాడు. ఈ సినిమా 'ఆర్య' రేంజ్లో లేకపోయినా అల్లు అర్జున్ డ్యాన్స్, యాక్టింగ్ స్టైల్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమానే అల్లు అర్జున్ను స్టైలిష్ స్టార్ను చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత 'వరుడు' అనే సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా చేశారు. కానీ ఏమాత్రం సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. తర్వాత 'వేదం' అనే సినిమా చేశాడు. సినిమాలో అల్లు అర్జున్ కేబుల్ రాజుగా నటించాడు. సినిమాలో ఆ పాత్రకి పెద్ద స్కోప్ లేకపోయినా అల్లు అర్జున్ నటన చాలా మందికి బాగా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాలో చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆ తర్వాత అల్లు అర్జున్కి 'బన్నీ' సినిమాతో హిట్ ఇచ్చిన వివి వినాయక్, అల్లు అర్జున్ కలిసి 'బద్రీనాథ్' సినిమా చేశాడు. సినిమాలో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అందరికీ నచ్చింది కానీ సినిమా ఆడలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'జులై' సినిమా చేశాడు. రిలీజ్ అయిన రోజే సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ 3 ఫ్లాప్ల తర్వాత 'జులై' సినిమాతో హిట్ కొట్టాడు. ఇక అల్లు అర్జున్కి 'దేశముద్రు' సినిమాతో హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరు అమ్మాయిలతో' సినిమా చేశాడు. సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. 2014లో రామ్ చరణ్ హీరోగా నటించిన 'ఎవడు' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసి సినిమాకి హిట్ అవ్వడానికి అల్లు అర్జున్ భాగమయ్యాడు. అదే సంవత్సరంలో 'రేసుగుర్రం' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అల్లు అర్జున్లో ఉన్న కామెడీ యాంగిల్ని బయటకు తీసింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ కెరియర్లో 100 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలో 'రేసుగుర్రం' కూడా ఉంటుంది. బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ 'లెజెండ్'ని సైతం తట్టుకొని 100 కోట్ల పైగా కలెక్షన్ చేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్తో అల్లు అర్జున్ చేసిన రెండవ సినిమా 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా హిట్ టాక్ను తెచ్చుకుంది. తర్వాత 2015లో 'వరుడు' సినిమా తీసిన గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ అల్లు అర్జున్ చేశాడు. సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్, తెలంగాణ యాసలో మాట్లాడిన విధానం చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి నేను చేస్తా అని చెప్పాడు. సినిమా కోసం అల్లు అర్జున్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇక బోయపాటి సీను డైరెక్షన్లో అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమా చేశాడు. 2016 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అసలే బోయపాటి సీను మాస్ డైరెక్టర్, అల్లు అర్జున్ లాంటి ఎనర్జెటిక్ హీరో. దాంతో 'సరైనోడు' విడుదల అయిన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చింది. అల్లు అర్జున్ సినిమాల్లో 100 కోట్ల సినిమాల్లో 'సరైనోడు' నిలిచింది. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా స్పెషల్గా ఉంటుంది. 2017లో 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. జగన్నాథ పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్న సినిమా మాత్రం యావరేజ్ టాక్తో ఆడింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా ఫెయిల్ అయింది కానీ అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్, చెప్పిన డైలాగ్స్ ఏమాత్రం ఫెయిల్ అవ్వలేదు. అల్లు అర్జున్ సోల్జర్గా సినిమా కోసం బాగా కష్టపడినా సినిమా కోసం ఎంత చేయాలో అంత చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. 2003వ సంవత్సరం నుంచి కనీసం సంవత్సరానికి ఒక సినిమాతో అయినా పలకరిస్తున్న అల్లు అర్జున్ 2019లో మాత్రం ఏ సినిమాతో రాలేదు. గ్యాప్ తీసుకొని 2020 జనవరి 12న త్రివిక్రమ్ దర్శకత్వంలో విడుదల అయిన సినిమా 'అల వైకుంఠపురంలో'. అప్పటికి త్రివిక్రమ్ డైరెక్షన్లో 2 సినిమాలు హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే కాంబో మళ్లీ రిపీట్ అవ్వడంతో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. రిలీజ్కి ముందే సినిమా పాటలతో అంచనాలు పెంచేశాయి. అప్పటికి 'అల వైకుంఠపురం' సినిమాలో పాటలు క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదల అయిన వారం రోజుల్లోనే 100 కోట్లు కలెక్షన్ చేసింది 'అల వైకుంఠపురంలో' సినిమా. ఈ సినిమా ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. టోటల్గా 280 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్గా భారీ లాభాలను తెచ్చింది 'అల వైకుంఠపురంలో' సినిమా. అంత పెద్ద హిట్ తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తాడు అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ సుకుమార్తో సినిమా చేస్తాడు అని ప్రకటించాడు. ఇద్దరు మంచి హిట్లలో ఉన్నారు. వీళ్ళిద్దరు ముందు 2 సినిమాలు చేయడంతో ఆ సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. విడుదల తర్వాత అంచనాలను ఏమాత్రం తగ్గించలేదు. 2021 డిసెంబర్ 17న తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. సినిమాలో అల్లు అర్జున్ చేసిన నటనకు ఇండియా మొత్తం ఫిదా అయింది. సినిమాలో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ సత్తాని మరో మెట్టు ఎక్కించాడు. 370 కోట్లు వసూలు చేసిన 'పుష్ప ద రైజ్' అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ప్రపంచానికి తెలిసింది. దాంతో అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్గా గెలిచి
తెలుగు హీరోల సత్తా ఏంటో అర్థమయ్యేలా చేశాడు. 2023 అక్టోబర్ 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్. ఇక పుష్ప లాంటి భారీ విజయానికి సీక్వెల్గా వచ్చిన చిత్రం పుష్ప ద రూల్ డిసెంబర్ 4, 2024లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ అందరూ మాట్లాడుకునేలా చేసింది. ముఖ్యంగా జాతర సీన్లో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించాడు. సినిమా కోసం అల్లు అర్జున్ పడ్డ కష్టం థియేటర్లో సినిమా చూసి వచ్చిన వారి మాటల్లో అర్థమవుతుంది. జాతర సీన్లో క్లైమాక్స్ సీన్లో అల్లు అర్జున్ శారీ కట్టుకొని చేసిన యాక్టింగ్ పూనకాలు తెప్పించాయనే చెప్పాలి. అంచనాలకు మించి పుష్ప ద రూల్ ఉంది. ఈ సినిమాతో అల్లు అర్జున్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ యాక్టర్గా గద్దర్ అవార్డుని ఇచ్చింది. అయితే అల్లు అర్జున్ మొత్తం కెరియర్ని చూస్తే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన యాక్టింగ్తో ప్రేక్షకులను ఫ్యాన్స్ని మెప్పిస్తాడు. స్టైల్ విషయంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఈ సినిమాకి ఓ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం అల్లు అర్జున్కే సాధ్యం. గంగోత్రి సినిమాలో ఏ హీరోని అయితే చూసి వీడి హీరోనా అని విమర్శలు చేశారో ఆ హీరో సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అవుతాడా అని మాట్లాడుకున్నారు. కానీ అదే హీరో రికార్డులు తిరగరాస్తున్నాడు. మొత్తం మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ చేసినన్ని పాత్రలు ఏ హీరో చేయలేదు. చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్కు తిరుగులేదు. అల్లు అర్జున్ అందుకున్న విజయాలు అతి తక్కువ సమయంలో సాధించిన విజయాలు భారతదేశంలో చాలా తక్కువ మంది అందుకున్నారు. టాలీవుడ్లో అల్లు అర్జున్కి అందరి హీరోల కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. ఇక అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాను ప్రకటించాడు. అల్లు అర్జున్ ఇక పుష్ప 3 ర్యాంపేజ్ రావాల్సి ఉంది. ఈ సినిమాలతో అల్లు అర్జున్ ఇంకా ఎన్ని రికార్డ్ క్రియేట్ చేస్తారో వేచి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, అల్లు అర్జున్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అల్లు అర్జున్ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కూడా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్వి నాలెడ్జ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.